ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విష్ణు భక్తి తత్పరుల్లో మైత్రేయుడి గురించి ప్రహ్లాదుడి గురించి తెలుసుకుందాం. మైత్రేయుడు పరాశర మహర్షి యొక్క శిష్యుడు. వ్యాసుని తండ్రి పరాశరుడు. స్మృతిని రచించిన పరాశరుని తపఫలంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వ్యాసునిగా అవతరించి రాశిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా క్రమబద్ధీకరిస్తూ పురాణాలని మనకి అందజేశాడు. పరాశరుడు విష్ణు పురాణాన్ని మైత్రేయునికి ఉపదేశించాడు. ఆ మైత్రేయుని ద్వారా అది లోకాన్ని వ్యాపించింది. మైత్రేయుడు మాతృగర్భం నుండే సమస్త వేదాలు నేర్చుకున్నాడు. బాల్యంలోనే రాక్షస వినాశకర యజ్ఞాన్ని చేశాడు. పులస్య బ్రహ్మ ద్వారా దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి అమోఘుడు. పరాశరుని వాత్సల్యాన్ని చూరగొని ఆయనకు చాలా కాలం శుశ్రూష చేశాడు. ఆ శుశ్రూష ఫలంగా సర్వధర్మాలకి, విజ్ఞానాలకి, వేద విషయాలకు ఆలవాలమైన విష్ణు పురాణాన్ని ఉపదేశంగా పొందాడు. ఈ పురాణాన్నే పరాశర సంహిత అంటారు. ఒకానొక సమయంలో మైత్రేయుడు సర్వతీర్థాలను సేవిస్తూ కామ్యక వనంలో ఉన్న ధర్మరాజాది పాండవులను కలుసుకుని వారిని ఆశీర్వదించి ధృతరాష్ట్రునకు కౌరులకు బుద్ధి చెప్పాలని హస్తినకు బయలుదేరతాడు. ధర్మబుద్ధి గల పాండవులకు హాని తలబెడితే ప్రమాదకరమని కౌరవుల్ని హెచ్చరిస్తాడు. పాండవుల పరాక్రమాన్ని తెలియపరిచి వారితో విరోధం తగదని బోధిస్తాడు. కానీ దుర్యోధనుడికి ఆ మాటలు రుచించలేదు. ఆ ముని మీద అగౌరవాన్ని వ్యక్తీకరిస్తూ నిర్లక్ష్యంగా కాలి బొటన వేలుతో నేల మీద రాస్తూ తొడల్ని చరుచుకుంటూ నవ్వుతాడు. ఆ దుర్యోధన వైఖరిని చూసి మైత్రేయుడు కోపిస్తాడు. నీ నిర్లక్ష్యానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావని భీముని గదాఘాతంతో నీ తొడలు భగ్నమవుతాయని శపిస్తాడు. దాంతో తన కొడుకును క్షమించమని వేడుకుంటాడు ధృతరాష్ట్రుడు. అతడి దుష్కార్యాలన్నీ ఫలం అనుభవించక తప్పదని, శాపఫలం అవశ్యంగా అనుభవించాలని శపిస్తాడు మైత్రేయుడు. జ్ఞాననిధి అయిన విదురుడు యమునా నది దాటి వివిధ క్షేత్రాలను దర్శిస్తూ హిమాచలంలో గంగ ఒడ్డులో యోగనిష్టలో ఉన్న మైత్రేయుని దర్శిస్తాడు. విదురుని ప్రార్థన మేరకు విష్ణువు భగవతత్వాన్ని ఎరుకుపరిచాడు మైత్రేయుడు. పరాశర శిష్యుడైన మైత్రేయుడు పరాశర పుత్రుడైన వ్యాసుని ఆదరాన్ని కూడా పొందాడు. కాశీ క్షేత్రంలో తపోదీక్షలో ఉన్న మైత్రేయుని వద్దకి వచ్చిన వ్యాసుని ఎంతో భక్తితో సత్కరించి ధర్మ విజ్ఞానాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తాడు. ఈ మహాత్ముల గొప్పతనం ఎంతదో తెలుసుకుందాం. తాము సర్వజ్ఞులైనా వారిలో అహంకారం అనేది ఉండదు. ఇతర మహాత్ములను దర్శించగానే విధేయులై వారి నుండి జ్ఞాన సముపార్జనకు ప్రయత్నిస్తారు. గురువుల పట్ల చూపవలసిన మర్యాద అన్నమాట అది. యోగ విద్యలో కూడా మైత్రేయుడు పరిపూర్ణత సాధిస్తాడు. మానవ జాతి ఇటువంటి మహర్షులను చూసి వారి మార్గాల్లో ప్రయాణించాలి. విష్ణు భక్తి తత్పరుల్లో ప్రహ్లాదుడు చాలా ముఖ్యమైన వాడు. ప్రహ్లాదుడికి గురుకులంలో తండ్రి హిరణ్యకశిపుడు ఉంచి అతన్ని విద్యార్జన అంతా కూడా చేయమని ధర్మార్థ కామాల గురించి ప్రహ్లాదునికి బోధించమని తండ్రి అక్కడ విద్యాభ్యాసం చేయమని ఉంచుతాడు. గురుకుమారులు ప్రహ్లాదుని తీసుకెళ్ళి అసుర కుమారులతో చేర్చి అచించిన భక్తితో పెక్కు శాస్త్రాలను బోధిస్తారు. గురువులు ఏది బోధించినా ఆక్షేపించకుండా వేదాంగాలు, ఇతర శాస్త్రాలు, వైష్ణవ భక్తితో సహా పరిపూర్ణంగా ప్రహ్లాదుడు అభ్యసిస్తాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడితో ప్రాణహాని ఉందని తెలిసి ఎన్ని విధాల హింసించినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదలలేదు. ఒకరోజు గురువులు చండామార్కుల గృహస్థ కర్మానుష్ఠానానికి వెళ్ళిన సమయంలో తన సమవయస్కులైన రాక్షస బాలులతో
ఈ గురుబోధన శాస్త్రాలు గ్రహించిన అవసరం లేదు, నిరంతరము మనం హరినామస్మరణ చేద్దాం అని వారిని బోధిస్తూ ఉంటాడు. అన్ని జన్మాల కంటే ధర్మాచారం పాటించే మనుష్య జన్మ 100 సంవత్సరాలకు పరిమితం. అందు సగభాగం 50 సంవత్సరాలు అంధకార బంధురమైన రాత్రులందు నిద్రాది వ్యవహారాలు వ్యర్థమైపోతుంది. మిగిలిన 50 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు బాల్య కిషోరాది వయో విశేషాలతో గడిచిపోతుంది. ఇక చివరి 30 సంవత్సరాలు ఇంద్రియ లాలంలో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో చిక్కి ఆ బంధనాలను వదిలించుకోలేక అలాగే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కాబట్టి విష్ణు భక్తి అలవర్చుకోవాలి. సర్వభూతాత్మకుడైన శ్రీహరి గల స్థానాలు సర్వదిక్కులందు చరాచర స్థూల సూక్ష్మజీవులందు అంబువు వాయువు ఆకాశము తేజము రజస్తమో గుణాలందు హరి ఉన్నాడు. ఈశ్వరుడు పరమాత్మ అనే శబ్దం కేవలం అనుభవానంద స్వరూపం. పరమాత్మ త్రిగుణాత్మకమైన దివ్యమాయందు దుష్యుడు. దయాసముద్రుడై జనార్దుని చరణాలను ఆశ్రయిస్తే అలభ్యం కాంది ఏది ఉండదు. కాబట్టి పరమపురుషుడైన హరికి ఆత్మసమర్పణ చేసి జీవితాన్ని అతి భద్రంగా గడపాలి అని తన సహచర విద్యార్థులకు ప్రహ్లాదుడు నిరంతరం బోధించేవాడు. నిరంతరము ప్రహ్లాదుడు హరినామస్మరణ చేస్తూ ఆయన కీర్తనలు చేసి తరించేవాడు. హరినామము కడు ఆనందకరము, మరుగవో 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 మనస, హరినామము కడు ఆనందకరము. నలినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము. నళినాక్షుని శ్రీనామము కలిదోషహరము కైవల్యము. ఫలసారము బహుబంధమోచనము, తలచవో 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 మనస, హరినామము కడు ఆనందకరము. నగధరు నామము నరకహరణము, నగధరు నామము నరకహరణము. జగదేకహితము సమ్మతము, నగధరు నామము నరకహరణము. జగదేకహితము సమ్మతము. సగుణ నిర్గుణము సాక్షాత్కారము, సగుణ నిర్గుణము సాక్షాత్కారము. పొగడవో 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 మనస, హరినామము కడు ఆనందకరము. కడిగి శ్రీ వెంకటపతి నామము బడిబడినే సంపత్కరము. అడియాలంబిల నతి సుఖమూలము, తడవవో 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 మనస, హరినామము కడు ఆనందకరము. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.